ప్రైజ్ లార్డ్. ఈరోజు మా చిన్న బాబు బర్త్డే. దేవుడు చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకుంటూ వస్తున్నప్పుడు దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పాను. సో ఒక వీడియో లాగా చేద్దాము అని అనిపించింది. సో నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి నేను దేవుని నమ్ముకున్నాను. తర్వాత మ్యారేజ్ విషయంలో కూడా దేవుడి కోసం ఒక స్టాండ్ తీసుకున్నాను. దేవుని నమ్ముకున్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని చాలా కనిపెట్టి ఎంతో ప్రార్థన చేసి చాలా తెలుసు కదండి, ఎంతో స్ట్రగుల్ గుండా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళాను. మా హస్బెండ్ ఫోటో కూడా నేను చూడలేదు. దేవుడి చిత్తం పరిపూర్ణంగా తెలుసుకొని అందరు దైవజనుల ద్వారా ఇది దేవుడి చిత్తం పరిపూర్ణంగా అర్థమైన తర్వాతనే మొత్తం కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ ఫోటో చూస్తాను నేను. సో నా మ్యారేజ్ వాగ్దానంలోనే నా నా ఫస్ట్ బేబీ దేవుడు నీకు మగబిడ్డని ఇస్తానని ముందే వాగ్దానం చేశాడు. అలాగే దేవుడు నాకు ఒక మగబిడ్డని ఫస్ట్ ఇచ్చాడు. అయితే ఒక బాబు చాలు అనుకున్నాను. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ గుండా వెళ్ళాల్సి వచ్చింది. నాకు హార్ట్ ఇష్యూ వచ్చింది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీటింగ్ లాగా అలా అయింది. సో నేను ఇంకొక బేబీని తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా నాకు బ్రెస్ట్ ఆప్సెస్ లాగా ఫామ్ అయ్యి ఫీడింగ్ అంతా చాలా ఇబ్బంది అయింది. అయితే దేవుడు అన్ని సెట్ చేసి అంత దేవుడు అద్భుతంగా చేశాడు. కానీ ఇంకొక బేబీ అయితే వద్దనుకున్నాను. నేను మా హస్బెండ్ చాలు అనుకున్నాము. అయితే నాకు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు ఒక ప్రామిస్ చేశాడు. అదేంటి అంటే, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలగజేస్తాను అని. నేను షాక్ అయినా, నా పిల్లలు ఏంది, దేవుడు నా పిల్లోడు అనాలి కదా అని మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఏంటి నాకు ప్రామిస్ వచ్చింది అంటే, మేము దేవుడు మహాకృపను బట్టి చిన్న పరిచర్య అంటే స్టూడెంట్స్ మధ్యలో చిన్న పరిచర్య చేసేదాన్ని. సో మా హస్బెండ్ చెప్పాడు, నీకు స్టూడెంట్స్ ఆత్మీయమైన బిడ్డలు కదా, సో వాళ్ళకి దేవుడు ఈసారి విశ్రాంతి ఇస్తాడేమో, దేవుడు అట్లా ప్రామిస్ చేస్తున్నాడేమో అని అనుకున్నాం అనమాట ఫస్ట్ ఆ రోజు చూసినప్పుడు. తర్వాత కొద్ది రోజులకు నాకు దేవుడు ఏం చేశాడంటే ఒక డ్రీమ్ ఇచ్చాడు అనమాట. ఏంటంటే, ఇద్దరు అబ్బాయిలు ఆడుకుంటున్నట్టు. అలా 2-3 సార్లు నాకు ఆ డ్రీమ్ వచ్చింది. వచ్చినప్పుడు నాకు అర్థమైంది, ఓహో లేదు, ఇంకొక బేబీ దేవుని చిత్తంలో ఉంది అని. అయితే నేను అనుకున్నాను, దేవా నాకు చాలా గ్యాప్ కావాలి ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి అని దేవుడు చెప్పాను అనమాట. కానీ మన టైమింగ్స్ దేవుడి టైమింగ్స్ చాలా డిఫరెంట్ అండి. సో నాకు అలా అనుకున్నాను. బట్ నేను అసలు ప్లాన్ చేసుకోలేదు. నాకు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా 3 months వరకు కూడా నాకు ప్రెగ్నెంట్ అని తెలియదు. సో ఎలా అంటే ఇంకా చూసుకున్నాను. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన అంటే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్న ఒక 2 రోజుల ముందు ఒక చిన్న ఇష్యూ దగ్గర నాకు దేవుడితో ఒక మాట మాట్లాడాను అనమాట. దేవుడితో నేను, ఒక సిస్టరు చాలా శ్రమల్లో, చాలా ఆర్థిక ఇబ్బందుల్లో, అంత తెలియక దేవుడి గురించి అబార్షన్ చేయించుకుందనమాట. చాలా బాధేస్తుంది. దేవా ఎందుకు సిస్టర్ ఇలా చేసింది, ఎందుకు ఈ సిస్టర్ ఇలా చేసింది, అలా చేయకూడదు కదా, దేవుడి బిడ్డలు అలా చేయకూడదు కదా, ఒక బిడ్డని లోపల ఎట్లా చంపేయగలుగుతారు, అలా చేయకూడదు కదా, ఎందుకు ఇలా చేసింది అని చాలా బాధపడ్డా దేవుడి దగ్గర. నువ్వైతే అలా చేయవు కదా అన్నాడు. నేనైతే అలా చేయనేసయ్యా అన్నాను. తర్వాత 2 days తర్వాత నాకు మిస్డ్ పీరియడ్స్ 2 months అయిపోయింది అని నాకు అసలు థాట్ లేదు ప్రెగ్నెన్సీ అనేది. ఊరికి క్యాజువల్గా ఒకసారి మా సారు ఎందుకని మంచిగా చేసుకోవచ్చు కదా అన్నాడు. అసలు నేను ఎట్లా పాసిబుల్ అనుకుని చూసుకుంటే పాజిటివ్ వచ్చింది. జస్ట్ నేను షాక్ కాదు, అసలు నేను నాట్ అట్ ఆల్ ప్రిపేర్డ్. అంటే నా వల్ల ప్రెగ్నెన్సీ అంటే భయపడి చచ్చిపోతున్నాను. ఎందుకంటే అన్ని 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 సఫరింగ్స్ కూడా వెళ్ళాను. అస్సలు ప్లాన్డ్ కాదు. కనీసం అవి మర్చిపోవాలి, కొంత టైం కావాలి నాకు ఆ పాతని అనుకున్నాను. ఇంకా లిటరల్గా ఏడవడం స్టార్ట్ చేసిన, దేవా నేనైతే అబార్షన్ చేయించుకున్నాయ్యా, అట్లాంటి పనులు నేను చేయలేనేసయ్యా. కానీ నాకు చాలా భయం వేస్తుంది. అంటే నేను లాస్ట్ టైం వెళ్ళిన సిచ్యువేషన్ బట్టి, హెల్త్ కండిషన్ బట్టి నాకు ఇప్పుడు ప్రిపేర్డ్గా నేను లేనయ్యా, ఎలా వేసయ్యా అని ఒక ప్రార్థన అయితే దేవుడి దగ్గర చేశాను. నాకు నేనైతే చేసుకున్నా చేతులు కూడా నేను అబార్షన్ చేయించుకోను, కానీ నాకు ఇది టాలరేట్ చేయగలనని నమ్మకం నాకు లేదు. నువ్వే తీసేసేసయ్యా అని. కానీ దేవుడి ప్లాన్లో ఆ బిడ్డ ఉన్నాడు కాబట్టి దేవుడు అలా చేయలేదండి. దేవుడు మంచిగా హెల్దీగా ఉంచాడు. తర్వాత దేవుడు నాకు బాబు అని చెప్పాడు. ఒకరోజు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక జస్ట్ ఇంటికి క్యాజువల్గా ఒక దైవజనుడు వచ్చాడు. మామూలుగా ఎవరైనా వచ్చి ఇంటికి పిలుస్తాం భోజనానికి. పిలిచినప్పుడు కడుపులో ఉండేది పాప అన్నాడు. యాక్చువల్ మాకు పాపే కావాలి, నాకు ఇష్టం పాప. కానీ దేవుడు ఇచ్చాడు కదా, సో దేవుడు ఇచ్చాడంటే దానికి ఏదో పర్పస్ ఉంటుంది. అందుకని నేను ఇంకేం అనలేదు. కొంచెం సంతోషమైంది, పాప నిజమేమో, నాకు వచ్చింది కరెక్ట్ కాదేమో, అది ఆయన చెప్పేది నిజమేమో అనుకున్నాను. సరే మా హస్బెండ్తో ఆయన వెళ్ళిపోయిందో డిస్కస్ చేసి ఇలా పడుకున్నాను అనమాట. పడుకుంటే అది నేను డ్రీమ్ అని కూడా చెప్పను, జస్ట్ ఇట్లా పడుకున్నాను. డ్రీమ్లో కూడా వెళ్ళలేదు. 5 minutesలో అంటే ట్రాన్స్ లాగా అట్లా ఉంటుంది కదా, ఇలా లేపి ఇదిగో సెక్షన్ చేయగానే మేము పేషెంట్స్కి చూపిస్తాం అనమాట, సెక్స్ చూపిస్తాం. ఇదిగో నీ బిడ్డ సెక్స్ చూపిస్తాం ఇలా తిప్పి. సో ఇలా లేపి
ఇదిగో నీ బిడ్డ మగబిడ్డ సెక్స్ అండ్ సెక్స్ చూపిస్తున్నాడు దేవుడు ఇట్లా. జస్ట్ నేను షాక్ అయ్యాను, ఎందుకు దేవుడు ఇంత పర్టికులర్ గా ఉన్నాడు. నాకు ఫస్ట్ బేబీ అప్పుడు నేను పర్టికులర్ గా లేను, సెకండ్ బేబీ పర్టికులర్ గా లేను, నాకు అబ్బాయే కావాలని. నాకు దేవుడు ఎందుకు ఇంత పర్టికులర్ గా చెప్తున్నాడు అబ్బాయి అని ఎందుకు చూపిస్తున్నాడు. సరే క్యాజువల్ గా అని ఉండొచ్చు ఆయన, బట్ దేవుడు ఆ ఒక్క క్యాజువల్ గా దేవుడు అంటే అనిపోతే కూడా దేవుడికి నచ్చలేదు. నాకు వెంటనే దేవుడు చూపించాడు, అది భలే షాకింగ్ గా అనిపించింది నాకు. సరే అబ్బాయి అయితే నాకు కన్ఫర్మ్ అయింది, ఎందుకంటే దేవుడు సెక్స్ చూపించాడు కాబట్టి. సేమ్ సెక్షన్లు ఎలా చేస్తారో అలాగే, అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక పేషెంట్ డెలివరీ చేస్తే నేను చూపిస్తాను ఇలాగా బేబీని తీసుకున్నప్పుడు యాజ్ ఎ పిడియాట్రిషియన్, ఇదిగో మనకి బాబు అని చూపించి ఆమెకు ఆ సెక్స్ చూపించి తీసుకొని వెళ్తాం అనమాట బేబీని అంతా సెట్ చేయడానికి. సో అట్లాగే దేవుడు నాకు చూపించాడు అనమాట. అది అయిపోయింది తర్వాత అదే ఫస్ట్ ఎర్లీగా మేము ఒక టిఫా చేయించుకుంటాము ఎర్లీ మంత్స్ 12 వీక్స్ అప్పుడు. యాక్చువల్ నా ఫ్రెండ్ రేడియాలజిస్ట్ మా దగ్గరికి వెళ్ళినప్పుడు తనకు నేను బిలీవర్ అని తెలుసు, తనకు కూడా కొంచెం ఫెయిత్ ఉంది. దేవుడు ముందే బాబు అని చెప్పాడు హరిత నాకు అని చెప్పాను అనమాట. సో అయితే కొంచెం ప్లెజెంటా దగ్గర కొంచెం లో లైన్ ప్లెజెంటా లాగా ఉంది, కొంచెం ఏదో నాకు డిఫరెంట్గా తెలుస్తుంది అని చెప్పింది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇంకా తర్వాత ఏంటంటే హైదరాబాద్లో ఒక మంచి రేడియాలజిస్ట్ ఉంటారు అనమాట, చాలా ఫేమస్ రేడియాలజిస్ట్, చాలా మైనర్ థింగ్స్ డిటెక్ట్ చేస్తారని. ఫస్ట్ నేను హైదరాబాద్లో ఫస్ట్ డెలివరీ అప్పుడు నేను అక్కడే మెయిన్ టిఫా చేయించుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈసారి ఏం చేశానంటే మెయిన్ టిఫాకి ఏం చేశానంటే చాలా దూరం నుంచి జర్నీ చేసి వెళ్ళి అక్కడే చేయించుకున్నాను. అంటే ఏదైనా అంటే చిన్నది కూడా డిటెక్ట్ చేయాలి, దేవుడు మహాకృపను బట్టి ఏమి లేవు అంత బాగుంది అని చెప్పారనమాట. సో అయిపోయింది. తర్వాత నేను ఏంటంటే అంటే గైనకాలజిస్ట్, నేను పిడియాట్రిషియన్ కాబట్టి రెగ్యులర్గా నేను స్కాన్స్ చేయించుకునేదాన్ని, అన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకునేదాన్ని, జస్ట్ బేబీ మూమెంట్స్ గమనించుకునేదాన్ని అంతే. ఎవరి దగ్గర అంటే ప్లాన్ చేసుకోవాలి, ఎవరి దగ్గర అని ఎవరి దగ్గర చూపించుకోలేదు. అయితే ఇంకా డెలివరీ టైంలో ప్లాన్ చేసుకోవాలి కదా అని ముందే దేవుడు నాకు ఏం చెప్పాడంటే, నాది ఈడీడీ వచ్చేసి October 27th అనమాట ఈ బాబుది. సో 27th అయితే దేవుడు నన్ను ముందే చెప్తున్నాడు అనమాట, ముందే సర్జరీకి వెళ్ళు అని చెప్తున్నాడు. ఫస్ట్ నాకు సెక్షన్, అందుకని మళ్ళీ సెకండ్ బేబీ కూడా సెక్షనే కదా, అందుకని సెక్షన్కి వెళ్ళు అని దేవుడు నాకు చెప్పాడు అనమాట. అయితే నేను ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ముందు కొన్ని చెకప్స్ కానీ వెళ్ళాలి కదా అని నేను ఏం చేస్తానంటే ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి ఇంకా ప్లాన్ చేసుకుందామని వెళ్ళాను అనమాట. వెళ్ళక ముందు ఫైనల్గా ఒక స్కాన్ చేయించుకుందామని ఫేమస్ రేడియాలజిస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఆయన స్కాన్ చేశాడు, మేము డాక్టర్స్ కదా ఇద్దరము. సో ఆయన కూడా అంటే డాక్టర్స్ కదా కొంచెం జాగ్రత్తగా చేస్తారు కదా, జాగ్రత్తగానే చేశారు. నాకేం చెప్పలేదు ఆయన, కానీ ఫొటోస్ మాత్రం ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నాడు. నాకు అర్థం కాలేదు. మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి, నేను రిపోర్ట్ మేడంకి పంపిస్తున్నాను అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు కదా. సో మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు మేడం ఏం చెప్పిందంటే, వద్దమ్మా ఇప్పుడే డెలివరీ ఎర్లీగా కొంచెం ఇంకా ఉంది కదా 4 వీక్స్ అంటే ముందే అనమాట. నేను సెప్టెంబర్లో వెళ్ళాను, సెప్టెంబర్లో కాబట్టి నాతో మాట్లాడుతూ వస్తుంది ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పిన తర్వాత మేడం ఏం చేశారంటే వద్దన్నారు. నేను నాకేమో మేడం నీకు కన్విన్స్ చేస్తున్నా, లేదు మేడం మీరు నాకు చేయాల్సిందే, ఎందుకంటే నాకు అనిపిస్తుంది అట్లా చెప్తున్నాను అనమాట. అంటే ఇంకా ఆమె ఫోర్స్ చేసే సులుపులు ఆమె ఏం చేసిందంటే, నాకు నేను వెళ్ళలేనమ్మా సెక్షన్కి ఇది, ఎందుకంటే నాకు బేబీ ఐయుడి అయిపోతుంది అనిపిస్తుంది. సో అప్పుడు చెప్పారు స్కాన్లో ఇలా వచ్చింది బేబీ కిడ్నీస్ రీనల్ వెయిన్ థ్రాంబోసిస్ లాగా సంథింగ్ అంతా చాలా కాంప్లికేషన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది బేబీకి. రేడియాలజిస్ట్ నాతో మాట్లాడారు, అందుకని మేము టైం తీసుకుందాము, ఆల్రెడీ ఎందుకు బేబీ ఇంకా అట్లా అయిపోద్ది అనుకున్నప్పుడు ఎందుకు ఇదంతా సెక్షన్ ఇదంతా అని అనుకున్నాం అన్నప్పుడు అసలు నేను జస్ట్ షాక్ అయిపోయాను. షాక్ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఆ డ్రీమ్స్ గుర్తు చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నాడు, అంటే మంచిగా పుట్టితేనే కదా బిడ్డ ఆడుకుంటాడు. సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేనేం చేశాను అంటే తర్వాత సరే ఇదంతా మార్నింగ్ జరిగింది. సో ఇదంతా మార్నింగ్ జరిగింది. నేను ఇంటికి వెళ్ళి భోంచేసుకొని చేసుకొని మరలా స్కాన్ చేయించుకోవాలి నాకు అనిపిస్తుంది. సో ఇంటికి వెళ్తున్నాను అనమాట హాస్పిటల్ నుంచి. దేవుడు నాకు పాటతో మాట్లాడి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని అనిల్ కుమార్ బ్రదర్ పాట ఉంది. పాట నాకు తెలియదు, కానీ ఆ మాటలు నాతో మాట్లాడుతున్న దేవుడు అనిపించింది అనమాట ఆ మ్యాటర్. సో ఇంటికి వెళ్ళాను, నాకు ధైర్యం వచ్చేసింది. దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, ప్లస్ నాకు డ్రీమ్లో ఇలా చూపించాడు. అసలు అమ్మాయి అబ్బాయి అని పర్టికులర్గా అబ్బాయి అని నాకు సెక్స్ చూపించాడు, ఇలా ఎందుకు జరుగుతుంది, జరగడానికి ఛాన్స్ లేదు. సరే పోదామని భోజనం చేసుకుని మళ్ళీ వెళ్ళాము. ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్పలేదు, మళ్ళీ వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ నాకేం చెప్పలేదు కదా సారు, సారీ డాక్టర్ గారు, అంటే బేబీ నాకు సర్వైవ్ అవుద్దని అనిపించట్లేదు, ఇవ్వండి స్కాన్స్ అని ఆయన ఎవిడెన్స్ చూపించాడు. సార్ సరే మళ్ళీ ఇంకోసారి స్కాన్ చేయండి అని చెప్పాను. అంటే నేను మిమ్మల్ని మీ టాలెంట్ నేనేం డౌట్ పడట్లేదు, మీరు మీ గురించి నాకు తెలుసు, మీరు బెస్ట్ డాక్టర్ అని ఇక్కడికి వచ్చాను, మీ దగ్గరికి నేను వచ్చాను, నాకు నేను తెలుసుకునే కదా వచ్చినాను, మీ గురించి నేను మళ్ళీ స్కాన్ చేయండి అని చెప్పాను. ఆయన ఇలా ప్రోబ్ పట్టుకొని నా అబ్డామిన్ పెట్టి ఇలా పెట్టడానికి చేతులు ఇట్లా ఇట్లా వంగుతున్నాయి అనమాట. సరే మీరు చేయండి సార్, నేనైతే కాన్ఫిడెంట్గానే ఉన్నాను. చేశాడు అసలు వండర్ అండి, అంతా నార్మల్గా అయిపోయింది. మా మార్నింగ్ ఇలా వచ్చింది, అయ్యో అంటే
మీరేం టెన్షన్ పడకండి సార్. నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. మీకు తెలీదు కదా! లేదు డాక్టర్ గారు నేను జాగ్రత్తగా చూసాను మార్నింగు. చాలా చూసి ఇదిగోండి కావాలంటే ఎవిడెన్స్ ఇవన్నీ అని. మీరు అట్లా ఏం ఫీల్ అవ్వకండి సార్ అని చెప్పా నేను. చెప్పిన తర్వాత ఆయన నమ్మలేకపోతున్నాడు. మళ్ళా రేపు పొద్దున రండి ఒకసారి మళ్ళా స్కాన్ చేస్తానన్నాడు. మళ్ళా మార్నింగ్ ఎళ్ళాను. మళ్ళా పక్క రోజు రమ్మన్నాడు. మళ్ళా పక్క రోజు స్కాన్‌కెళ్ళాను. మళ్ళా నార్మలే ఉంది. తర్వాత ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ సండే వస్తది. అప్పుడు రండి అన్నాడు. సో, మళ్ళా ఎళ్ళాను. దేవుడి మహాకృపను బట్టి అద్భుతంగా ఏ కాంప్లికేషన్స్ లే ఎవ్రీథింగ్ ఫైన్ బేబీ. అయితే నేను సార్‌కి చెప్పాను. సార్ మీ గురించి నేనేం నెగెటివ్‌గా అనుకోవట్లేదు. నిజంగా ప్రాబ్లమ్ ఉండుండొచ్చు. నాకు దేవుడు అది చూపిచ్చాడు సార్. అది నా జీవితంలో నేను ఒక బిలీవర్‌ని. నేను నమ్ముకున్నాను హిందూ నుంచి. సో, నాకు దేవుడు చేస్తాడు ఈ మిరాకిల్. అది నా నమ్మకము. మీరేమి ఇది కాకండి అని. సరే. అయితే నేను సర్జరీ ప్లాన్ చేసుకున్న లోపల అప్పుడు మేడం ఎక్కడో యూఎస్‌కి ఎక్కడికో ఎళ్ళాలనుకుని సంథింగ్ నాకు ఆ టైంలో కుదరలేదు. సో, అనుకోకుండా నా కొలీగే ఒక బిలీవర్ మేడమే ఆహ్, బయట చేద్దాము సెక్షన్ అని గవర్నమెంట్‌లో చేస్తా కాబట్టి బయట చేద్దాము అని అనుకునిందనమాట. సో, మేము ప్లాన్ చేసుకున్నాం. అంటే డాక్టర్‌ని దేవుడు ముందే సెట్ చేసేసాడు. హాస్పిటల్ కూడా మేమంతా ఎక్కడెక్కడో చేసుకోవాలనుకున్నాం. ఫైనల్‌గా నాకు తెలియకుండానే నాకు మంచి థియేటరు నాకొక మిషన్ హాస్పిటల్‌లోనే దొరికిందనమాట. మంచి థియేటరు. ఆహ్, ఒక మిషన్ హాస్పిటల్ దేవుడు ఎందుకో ఈ బాబు విషయంలో ఎందుకో ఆయన పర్టిక్యులర్‌గా ఉన్నాడనమాట. అయితే మిషన్ హాస్పిటల్‌లో మొత్తానికి అంటే నేనెప్పుడు మిషన్ హాస్పిటల్‌కి ఎప్పుడు ఎళ్ళలేదు కూడా దేవుడిని నమ్ముకున్న తర్వాత. చూడలేదు కూడా. సో, ఫస్ట్ టైమ్ నా డెలివరీ సెకండ్ బేబీది అక్కడ డెలివరీ జరిగింది. నిజంగా ఆ మిషన్ హాస్పిటల్ కట్టేటప్పుడు ఇప్పుడు ఎలా ఉందో నాకు ఇప్పుడు సిట్యుయేషన్స్ నాకు తెలీదు కానీ, అంటే నేను అక్కడ డాక్టర్స్‌తో కూడా చేయించుకోలేదు. నా కొలీగ్‌నే తీసుకెళ్ళి అక్కడ థియేటర్ తీసుకొని చేయించుకున్నాననమాట. తర్వాత గాడ్ ప్రెజెన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. అంటే ఆ పరిశుద్ధ ప్రార్థనలు ఉంటాయి కదండీ! ఆ హాస్పిటల్‌లో అది నేను ఫీల్ అయ్యాను. తర్వాత యాక్చువల్‌గా ఈ ఈ మేడం దగ్గరికెళ్ళినప్పుడు ఏమైందంటే, మేడం ఏం చేశారు అంటే ఫస్ట్ అంటే నేనెళ్ళినప్పుడు చెకప్‌కెళ్ళినప్పుడు మేడం చూసారు. మా చాలా చిన్న హెడ్ ఉంది రమా. వద్దు నాన్న టైం ఇంకా చాలా ఉంది కదా! వద్దు అని చెప్పింది. మేడం లేదు మేడం నేను ప్రేయర్ చేసుకుంటే దేవుడు వెళ్ళు, వెళ్ళు అని చెప్తున్నాడు మేడం అని చెప్పాననమాట. అయితే రమ వెయిట్ చాలా తక్కువుంది రమ బేబీ 2 కేజెస్ కూడా లేదు బేబీ అనింది. అయ్యో దేవా! అని సరే ఏం అర్థం కాల. బ్యాక్‌కొచ్చాము. తర్వాత ఒక మెడికల్ కాలేజ్ ఉందనమాట. ప్రైవేట్ మెడికల్ కాలేజ్. అక్కడ ఒక మంచి రేడియాలజిస్ట్ ఉన్నారండి. అక్కడికి కూడా ఎళ్లి వెయిట్ అంటే బేబీని ఒకసారి చెకప్ చేయించుకున్నాను. మా హస్బెండ్ అక్కడే వర్క్ చేసేవాళ్ళు. సో, అక్కడికెళ్ళి నేను చూయించుకున్నాను అనమాట. అక్కడ కూడా అంతా చూసారు. కాంప్లికేషన్స్ ఏం లేవు అంతా బావుందని చెప్పారు. బేబీ వెయిట్ 2 కేజెస్ అని చెప్పారు. ఇంటికొచ్చాము. ఇంకా యాక్చువల్‌గా నేను రేపో ఎల్లుండో సెక్షన్‌కి పోవాలి నేను. బాధేసింది. ఎందుకంటే ఫస్ట్ బేబీకి మనం ఎక్కువ వెయిట్ ఉండకూడదు అనుకుంటాం. నార్మల్ అవ్వాలి కదా సెక్షన్. సెక్షన్ కాకుండా నార్మల్ అవ్వాలి కాబట్టి ఎక్కువ బేబీ వెయిట్ ఉండకూడదు అనుకుంటాం. కానీ సెకండ్ బేబీ ఆల్రెడీ సెక్షన్ కదా రెండోది. సో, ఇప్పుడు బేబీ ఎంత వెయిట్ ఉన్నా మనకేం ఇబ్బంది ఉండదు. బేబీ ఎంత వెయిట్ ఉంటే మనకంత హ్యాపీ కదా! యాక్చువల్‌గా అట్లా ఉంటది కదా! సో, నాకు బాధేసిందనమాట. 2 కేజెస్ ఏంది దేవా అని. సరే తప్పదు దేవుడు సెక్షన్‌కి ఎళ్ళమంటున్నాడు. ఎర్లీగా ఎళ్ళమంటున్నాడు. మనకు తెలీదు కదా! దేవుడికి అన్నీ తెలుసు కదా! దేవుడు చెప్పినప్పుడు నేను ఎళ్ళాలి కదా! అని మేడంకి చెప్పాను. తర్వాత సరే మేడం ఏమో దేవుడైతే నాకు చెప్తున్నాడు. ఎళ్దాం మేడం సెక్షన్‌కి. దేవుడు చెప్పినని నేను లోబడాలనుకుంటున్నా అంటే మేడం కూడా ఏం రెసిస్ట్ చేయలేకపోయింది. సరేనమ్మా అని ఇంకా ఆ థియేటర్ తీసుకున్నాము. ఇంకా రేపు డెలివరీ అంటే ఈరోజు నైట్ కూర్చొని ఇద్దరం చాలా కన్‌ఫ్యూజన్, బాధ, అర్థం కాకుండా అట్లా కొంచెం ఇద్దరం అట్లా ఉన్నామనమాట. సరే నైట్ మా హస్బెండ్ ఒక ప్రేయర్ చేశాడు. నేను 2 కేజెస్ అని బాధపడుతుంటే, సరే మనం దేవుడితో ఒక డీల్ చేసుకుందాము. దేవా మా బేబీ మేమైతే ఎప్పుడు 3 కేజెస్ అబోవే ఉండాలనుకుంటాం యాస్ ఎ డాక్టర్స్. కానీ ఇప్పుడు బేబీ 2 కేజెస్ అంటున్నారు. 3 కాదు, 2 కాదు. మధ్యలో ఒకదానికి వద్దాం. 2.8 నా బేబీ ఉండాలి. ఇప్పుడైతే అందరూ 2 కేజెస్ అని చెప్పారు. 2.8 ఉండాలి దేవా అని ప్రార్థన చేశాడు. సరే నేను కూడా ప్రార్థన చేశాను. మార్నింగ్ సెక్షన్‌కి వెళ్తున్నాను. మార్నింగ్ చేయించుకున్నాను. క్యాథెటర్ ఏస్తారనమాట సెక్షన్ చేసే ముందు. అదంతా ప్రిపేర్ చేస్తున్నారు నన్ను సర్జరీకి. చేసేటప్పుడు కూడా అక్కడ ఆ హాస్పిటల్ రేడియాలజిస్ట్ వేరే ఆవిడ. ఆవిడ చూసి మేడం బేబీ వెయిట్ చాలా తక్కువ ఉంది కదా మేడం అనింది. అయ్యో మళ్ళీ నువ్వు కూడా అదే చెప్పావమ్మా అనుకొని ఇంకేంది వెళ్తున్నాను సెక్షన్‌కి. సరేలే దేవా అనుకొని వెళ్ళాను సెక్షన్‌కి వెళ్ళాను. సో, కొంచెం ముందే ప్లాన్ చేసుకున్నాను కదా! లేట్ ప్రీటర్మ్ కదా బేబీ. కాంప్లికేషన్స్ ఉంటాయని నా ఫ్రెండ్స్ ఇద్దరు పీడియాట్రిషియన్స్ పిలుచుకున్నాను. ముగ్గురు పీడియాట్రిషియన్స్, ఇద్దరు గైనకాలజిస్టులు పిలుచుకొని అక్కడ సెక్షన్ అయింది. దేవుడు అత్యధికమైన కృపతో మా బాబుకి ఇమ్మీడియేట్‌గా క్రై ఉంది. పీడియాట్రిషియన్ కదా! ఎప్పుడు ఇవే థాట్స్ అనమాట. సో, బేబీకి బాక్స్ అంటే వార్మర్‌లో ఏమైనా పెట్టాల్సి వస్తదేమో, ఏమైనా రెస్పిరేటరీ డిస్ట్రెస్ వస్తదేమో ఇవే థాట్స్ అనమాట. సో, దేవుడు మహాకృపను బట్టి ఏం అవసరం రాలేదు. ఇమ్మీడియేట్‌గా బేబీని కూడా అక్కడ పెట్టకుండా నాకు ఇమ్మీడియేట్‌గా నాకే హ్యాండ్ ఓవర్ చేశారు.
అంటే కొంచెం ఎర్లీగా డెలివరీ అయింది కదా 4 వీక్స్ ముందే. సో జాండీస్ కూడా కొంచెం ఎక్కువ వస్తుందేమో అనుకున్నాను. జాండీస్ కూడా ఏం రాలే, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇదంతా నడుస్తుంది. యాక్చువల్గా నేను డాక్టర్ని కాబట్టి 48 అవర్స్కి నన్ను డిశ్చార్జ్ చేసేస్తారు, మా హస్బెండ్ ఇంట్లో చూసుకుంటారులే అని. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కూల్ అయిపోయిన తర్వాత ఒక అందరితో మాట్లాడుతున్నా, బాబు పాస్ పోసాడా అని. మా అమ్మ నాకు తెలియదు, నేను చూడలేదు అంటుంది. మా హస్బెండ్ నేను చూడలేదు, నీ అమ్మ చూసింది అనుకో. ఫైనల్గా చూస్తే 48 అవర్స్ దాటిపోయింది, పాస్ పోయలేదు. అప్పుడే ఇంటికి వచ్చినాం, ఇంక ఏడుపు స్టార్ట్ అయింది. 48 అవర్స్ అయింది, బేబీ యూరిన్ పోయలేదు. సో ఇంకా ఏదో కాంప్లికేషన్స్ అయ్యి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది అనమాట. ఇంకా ఏడ్చి డ్రెస్ వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోండి, నా బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళని ఏడుస్తూ కూర్చున్నాను. దేవుడి దగ్గర కూర్చొని ఇంకా ఎత్తుకొని మా హస్బెండ్ నా భయం చూసి పోదాం పదా అని తీసుకుని కార్ తీస్తున్నాడు. నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. వెంటనే బాబు పాస్ పోసాడు అనమాట. సో నేను హాస్పిటల్ వరకు కూడా వెళ్ళి కన్ఫర్మేషన్ అవసరం లేదు, నేను ఉన్నాను కదా అని దేవుడు. సో దేవుడు అలా హెల్ప్ చేశాడు అనమాట. అసలు ఇప్పుడు దేవుడు ఎందుకు ఎర్లీగా డెలివరీ చేయించుకోమని చెప్పాడనే దాని గురించి చెప్తాను. నేను బిలీవర్ మేడమే నాకు చేశారని చెప్పాను కదా, నాకు మేడమే. సో మేడం వద్దులే అని చెప్పారు ఫస్ట్, లేట్గా చేయించుకుందు, చిన్న తల ఉందని. మేడం దేవుడు చెప్పాడని నేను మేడం ఫోర్స్ చేశాను. సరే వెళ్ళిన తర్వాత ఇట్లా నా అబ్డామిన్ ఓపెన్ చేయగానే సెక్షన్లో వెంటనే చెప్పింది మేడం, రమా నీకు ఎందుకు దేవుడు చెప్పాడు, ఇప్పుడు అర్థమైందమ్మా, నిజంగా చాలా గ్రేస్ ఉందమ్మా నీ మీద అనింది. ఎందుకు మేడం అంటే యుట్రస్ ఆల్మోస్ట్ రప్చర్ అయ్యి ఒక్కరోజు డిలే అయినా యుట్రస్ రప్చర్ అయి ఉండేది రమా అనింది. సో దేవుడు నేను వార్న్ చేసి ముందే డెలివరీకి పంపించినందుకు దేవుడు చాలా నమ్మదగిన వాడు, అట్లా మాట్లాడింది అనమాట. సో ఓకే, నేను దేవుడు అని తప్పించావు, కాపాడావు నన్ను, నా బిడ్డని అని అనుకున్నాను అంతే. అంటే నేను పిడియాట్రిషియన్ కాబట్టి అంటే యుట్రస్ థిన్ అవుట్ అవుతుంది అని తెలుసు, కానీ ఎంత థిన్ అవుట్ అవుతుంది అనేది నాకు అంత ప్రాక్టికల్ నేను చూడలేదు, పెద్ద గమనించలేదు. ఎందుకంటే సెక్షన్స్ మేము చేసేటప్పుడు అంత గమనించాం కదా, బేబీ కోసం వెయిట్ చేస్తుంటాం అంతే. కొద్ది రోజుల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత నేను మెటర్నిటీ హాస్పిటల్ వర్క్ చేస్తున్నా. అక్కడ గైనకాలజిస్ట్ నా ఫ్రెండే, నా ఎంబీబీఎస్ ఫ్రెండ్ అనమాట. తనకు నేను కొంత అసిస్ట్ చేస్తున్నాను చిన్నగా, ఎవరు లేకపోతే చేస్తూ ప్లస్ అట్లా. అప్పుడు చెప్తుంది, చూడవే బేబీ ఎంత యుట్రస్ అంత థిన్ అవుట్ ఉందని. ఎంత థిన్ అవుట్ అంటే నేను ఇంకా అసలు లేయర్ ఉన్నట్టు కూడా కనిపించట్లే, హెయిర్ కనిపిస్తుంది. ఓ మై గాడ్, ఆ రోజు నా పరిస్థితి కూడా ఇదేనా, దేవుడు ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నన్ను కాపాడా డిలే చేయకుండా. అంటే నాకు ఇంకా డేట్ ఉంది, కానీ నేను అందుకనే వద్దనుకున్నాను, లేటుగా పోదాం, బేబీ వెయిట్ వస్తుంది అనుకున్నాం. కానీ వెయిట్ కాదు అక్కడ ఇంపార్టెంట్, బేబీకి నాకు ఇద్దరికి ప్రమాదం అని దేవుడికి తెలుసు, డాక్టర్స్ తెలియదు. అది మనం స్కాన్లో పెద్ద గమనించలేమండి, అది యుట్రస్ థిక్నెస్ అనేది ఎవరు గమనించలేమన్నమాట. సో మన జ్ఞానానికి మించి, అంటే మన జ్ఞానము, మన తెలివి, మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా దేవుడు అంతకంటే అండి. సో అక్కడ వెయిట్ కంటే ఇంపార్టెంట్ ఏంటి, మేము వెయిట్ అని ఆలోచిస్తున్నాం, వెయిట్ కంటే ఇంపార్టెంట్ ఏంటి లైఫ్, అక్కడ ఈ ప్రమాదం ఉంది. సో దేవుడు మమ్మల్ని ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు అనమాట. సో దేవుడు అట్లా హెల్ప్ చేశాడు. అదేవిధంగా నేమ్ విషయంలో కూడా పేరు, యాక్చువల్ ఫస్ట్ బాబుకి దేవుడు నాకు చెప్పాడు ముందే, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఏ పేరు పెట్టాలి అనేది. దేవుడు నాతో మా హస్బెండ్తో మాట్లాడాడు, అదే ఒక దైవజనుడితో కన్ఫర్మ్ చేశాడు. ఈ బేబీ విషయంలో కూడా దేవుడు నాకు ముందే పేరు చెప్పాడు, జాన్ అని పెట్టమన్నాడు అనమాట. యాక్చువల్గా చాలా మంది క్రిస్టియన్స్ పేర్లలో ఏముంది, పేర్లు అలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు ఎలాగో ఉంటాయి, పేర్లది ఏముంది లేదేవా, పేర్ల విషయంలో నేను అంత పర్టికులర్ కాదని దేవుడికి చెప్పాను అనమాట. దేవుడు అయితే సరే, ఇంకా డెలివరీ కొంచెం ముందు దేవుడు పులిపెట్టి మీద నుంచి ఒక దైవజనుడు చెప్తున్నాడు, జాన్ ద బాప్టిస్ట్కి దేవుడు జాన్ అని పెట్టమన్నాడు, కానీ వాళ్ళు జకర్యాని పెడదాం అనుకున్నారు. దేవుడికి వెంటనే కోపం వచ్చేసింది, నో, ఆ బేబీ పేరు జాన్ అని పెట్టాలి అని వాళ్ళ అమ్మ చెప్తుంది. ఆయన నోరు వచ్చేసి ఆయన కూడా జాన్ అని పేరు చెప్తాడనమాట, వాళ్ళ ఫాదర్ కూడా. దేవుడు ఎందుకు కొన్ని విషయాలు అంత పర్టికులర్గా ఉంటాడో నాకు తెలియదు. ఆ దైవజనుడు చెప్తున్నాడు, కొంతమందికి దేవుడు చెప్తాడు పేరు పెట్టమని, ఆ పేరులో ఏముందిలే అంటారు, దేవుడు చెప్పిన దానికి లోబడరు వీళ్ళు, దేవుడు ఎందుకు పర్టికులర్గా ఉన్నాడు, దేవుడు కొన్ని ప్రణాళికలు ఉంటాయి అట్లా చెప్తున్నాడు. దేవుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది, దేవా నన్ను క్షమించయ్యా, బాబుకు అదే పేరు పెడతాను అని. సో మా బాబు పేరు ఏంటంటే కుషాల్ జోహాన్. అయితే జాన్ని అన్ని రొటీన్ నేమే కదండి అది. సో జాన్ని ఒక లాంగ్వేజ్లో, గ్రీక్లో నాకు కరెక్ట్ గుర్తులేదు, జోహాన్ అంటారనమాట. సో బాబు పేరు కుషాల్ జోహాన్. తర్వాత మా బాబు అంటే బర్త్డే ఎవ్రీ ఇయర్ దేవుడు సెలబ్రేట్ చేయమని చెప్తాడు. ఇద్దరు బర్త్డేస్ మేము సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే ఏదో గ్రేట్నెస్, అంటే అదొక ఆడంబరంగా కాదు. దేవుడు వాళ్ళ ప్రతి బర్త్డేకి ఒకరు సేవ్ అవుతారు, వాళ్ళ బర్త్డే సెలబ్రేషన్లో సేవ్ అవుతారనమాట. సో అది మాకు దేవుడిచ్చిన ఒక విజన్ అనమాట. సో చాలాసార్లు చేయలేని పరిస్థితికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడి, లేదు మీరు చేయాల్సిందే అని అనమాట. సో వాళ్ళ ఫస్ట్ బర్త్డే నుంచి
దేవుడు ఎస్పెషల్‌గా ఇద్దరు బర్త్‌డేలు ఎక్కువ ఎక్కువ చిన్న బాబు విషయంలో నాకెందుకు పర్టిక్యులర్‌గా మళ్ళా నాకు ఫీడ్‌బ్యాక్ ఇప్పిస్తాడు. పలాని మీ బాబు బర్త్‌డే రోజు మేము దేవుడిని తెలుసుకున్నాము అని నాకు ఫీడ్‌బ్యాక్ ఇప్పిస్తాడనమాట. నాకు చాలా సంతోషమేస్తది. సో, ఇంకా ఒక టైంలో కోవిడొచ్చింది. కోవిడ్ టైంలో మేము చేయలేని పరిస్థితయింది. కానీ దేవుడు ఇంకా నేను అక్కడ నోడల్ ఆఫీసర్‌గా ఉన్నాను. చాలా బిజీగా ఉన్నాను. అసలు పరిస్థితి నాకు అట్లా లేదు సిట్యుయేషను. దేవుడు ఈ సంవత్సరం ఎట్లా ఎట్లా అనుకున్నాను, దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన ఇచ్చి, నా దగ్గర పనిచేసే డాక్టర్స్ ఉంటారు. జూనియర్ డాక్టర్స్ అందరము ఒక చిన్న ఇదిలాగా అనుకోని ఆహ్, ఆహ్, ఆ వర్క్ ప్లేస్ దగ్గర ఒక చోటికి వెళ్లి భోజనాలు అరేంజ్ చేసుకొని, దేవుడు కృపనిచ్చి అంటే ఒక బీచ్ దగ్గరికెళ్ళి చిన్నగా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తే గుర్తొస్తుంది నాకు అదంతా. సెలబ్రేట్ చేసినప్పుడు, అయ్యో దేవా! ఈసారి పరిస్థితి ఏంటి అనుకున్నాను. దేవుడు ఒక ఆ రోజు ఈవినింగే ఆహ్, ఒక జూనియర్ డాక్టర్ మేడం, నేను మీ సాక్ష్యం ద్వారా నేను చాలా బలపడ్డాను. దేవుడు ఇలా చేస్తాడా? ఇలా మాట్లాడతాడా? నేను చాలా కష్టంలో ఉన్నాను అని దేవుడిని తెలుసుకొని, దేవుడి గురించి దేవుడిని తెలుసుకున్నాను. నేను నేను ఈ రోజు నుంచి దేవుడిని నేను యాక్సెప్ట్ చేస్తున్నానని నాకు చెప్పింది. నిజంగా చాలా దేవుడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు అంటే నమ్మదగినవాడు. ఆ బాబు విషయంలో కూడా నేనేదన్నా ఈ బాబుకి తక్కువుందని ఫీల్ అయ్యాననుకోండి, దేవుడు ఒప్పుకోడు. ఇమ్మీడియేట్‌గా ఒక స్పెషల్ గ్రేస్‌లో ఆ బాబుకది ఆ విషయంలో నేను చిన్న బాబు విషయంలో చాలా ఎగ్జాల్ట్ చేస్తాడనమాట. అంటే ఏంటో దేవుడంత అంటే ఇద్దరు దేవుడు నాకు వాగ్దానం చేసి ఇచ్చిన పిల్లలే. ఇద్దరు దేవుడికి స్పెషలే. కానీ అంతే. ఈ చిన్న బాబు విషయంలో ఇంకా వెరైటీగా అనిపిస్తది నాకు. స్టడీస్ విషయంలో కూడా 2 సంవత్సరాలు నేను కోవిడ్ టైంలో బాబుని స్కూల్‌కి పంపించలేదు. అంటే ఆన్‌లైన్ నేను బిజీగా ఉండి కోవిడ్‌లో నోడల్ ఆఫీసర్ లాగా బాబుని పట్టించుకోలేదు. చిన్న బాబుకి అసలు నేనేం అంటే డైరెక్ట్ ఫస్ట్ క్లాస్‌కే ఏసామనమాట బాబుని. అసలేం తెలియట్లేదు బాబుకి. అంటే ఐసీఎస్‌ఈ సిలబస్ చాలా కష్టమైపోయింది. దేవా! వీటి వల్ల అవుతదా అసలు అని నేను బాధపడుతున్నాననమాట. వెంటనే 1 మంత్‌కే కోపప్ అయిపోయాడు అసలు. చాలా చదవడం స్టార్ట్ చేశాడనమాట. అసలు దేవుడు ప్రతి విషయంలో వీడిని తక్కువ అనుకుంటే దేవుడు అలా ఎప్పుడు తక్కువ అనేటట్టు దేవుడు చేయలేదనమాట. అలాగే నేను ఫస్ట్ మా పెద్ద బాబుకి మేము మ్యాథ్స్ నేర్పించాల్సొచ్చినప్పుడు అడిషన్స్ చెప్పినప్పుడు పెద్ద బాబు బాగా ఇంటెలిజెంట్ వెంటనే క్యాచ్ చేస్తాడు. చిన్న బాబుకి వీడికి ఇంకా టైం పడతదేమో 2 సంవత్సరాలు స్కూల్‌కి పంపించలేదు కదా అనుకున్నాను. ఒక్కసారి చెప్పానండి నేను మ్యాథ్స్ అడిషన్స్. సెకండ్ నిమిషం నుంచి వాడు గాలిలో ఇలా లెక్కలేసి చెప్తున్నాడు. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఫస్ట్ టైమ్ గాలిలో లెక్కలేసి చెప్తారండి. అంటే ఫింగర్స్ కూడా కౌంట్ చేయట్లేదు. గాల్లో ఇట్లా ఏసి చెప్తున్నాడు. ఓహ్ మై గాడ్! నేను అనుకున్నాను మనము దేవుడి చిత్తంలో పిల్లలు మనకిస్తే ప్రతిది దేవుడే వాళ్ళ గురించి కేర్ తీసుకుంటాడండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ, వీళ్ళకి ఇది కష్టమేమో. నేను ఏ విషయంలో ఆ బాబు విషయంలో అలాగే ఫీల్ అయ్యాననుకోండి. ప్రతి విషయంలో నేను ఈ బాబు ఇట్లా కాదేమో అనుకోని నేను కొంచెం ఆలోచిస్తే వెంటనే దేవుడు దాంట్లో ఎగ్జాల్ట్ చేసి నాకు చూపిస్తాడు. అంటే నువ్వు కాదు, నువ్వు జస్ట్ ఏంటంటే వాళ్ళ గార్డియన్ అంతే. నా పిల్లలు వాళ్ళు అని దేవుడు ఎప్పుడు అలా దేవుడు నాకు చూపిస్తా ఉంటాడనమాట. వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవితం నేను ఎప్పుడు అదే చెప్తాను. నాన్న మీరు బతికున్నంత వరకు దేవుడి కోసం బతకాలి. దేవుడి కోసం బతకాలంటే ఎంతోమందికి మీ జీవితాలను చూపించేవాళ్ళు లోకానికి వెలుగుగా ఉండాలి. అంటే లోకంలో నశించిపోయే వరకు మీరు వెలుగులాగా కనిపించాలి. మీరు ఏదన్నా మీ ప్రొఫెషన్ ఏదన్నా కానియండి. అంటే నేను ఫుల్ టైమ్ అని చెప్పనండి. దేవుడు ఎవరి కాలింగ్ వాళ్ళది. మనం ఏ కాలింగ్‌లో ఉన్నా అంటే ఏ వర్క్‌లో ఉన్నా, ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా దేవుడి కోసం మనం బతకాలి. మన జీవితమే వాకింగ్ గాస్పెల్ లాగా ఉండాలి. సో, మన పిల్లల విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేయండి. మా పిల్లల విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుని కొరకు ఒక నెక్స్ట్ జనరేషన్, జాషువా జనరేషన్, జీసస్ జనరేషన్ లాగా మన పిల్లలు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్.